బండి భగీరథ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే నేరం నిరూపణ అయితే 20 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైన తర్వాత ఇంకా మిగతా వేరే దగ్గర కూడా చాలా సందర్భాలలో పోక్సో కేసులు నమోదైనాయి. వాళ్ళకి దగ్గర దగ్గర 20 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది అంటున్నారు. ఇప్పుడు భగీరథ్ విషయంలో కూడా ఒకవేళ నేరం నిరూపించబడితే కనుక 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు అని అంటున్నారు. మొత్తంగా ఇష్యూ చూస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ మదర్ వచ్చి కేసు పెట్టినప్పుడు కొన్ని సెక్షన్లను మాత్రమే యాడ్ చేసిరు. దాని తర్వాత ఒకసారి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా కొంత సెక్షన్లను మార్చిరు. నిన్న ఇంకొక కొన్ని కొత్త సెక్షన్లు యాడ్ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఆ కొత్త సెక్షన్లు యాడ్ చేసిన దాన్ని బట్టి నేరం ఒకవేళ నిరూపించబడితే కనుక చాలా ఎక్కువ ఏండ్లే శిక్ష పడేటువంటి అవకాశం మనకి ఇప్పటివరకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన మీద పోక్సో కేసు నమోదైన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ని పోలీసులు విచారణలో వెలికి తీస్తున్నారు అని చెప్తున్నారు. విచారణలో కొన్ని సంచలన నిజాలు కూడా బయటకు వస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ఇష్యూలో అయినా సరే పోలీసుల విచారణలలో ఫోన్లకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మేజర్గా ఉంటుంది, ఫోన్లలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. సో భగీరథ్ విషయంలో భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిలీట్ చేసిండు అనేటువంటిదే ఇప్పుడు మేజర్గా కనిపిస్తుంది. ఆయన ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ఫోటోలు వీడియోలతో సహా చాట్స్ని కూడా అన్నింటినీ ఆయన డిలీట్ చేసిండు అనేటువంటిది ఇప్పటివరకు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ డిలీట్ చేసినా సరే పోలీసుల దగ్గర ఉన్నటువంటి కొత్త టెక్నాలజీతో దాన్ని అంతటిని రిట్రైవ్ చేస్తాము అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఈ అమ్మాయి దగ్గర ఉన్నటువంటివి సాక్ష్యాలు కూడా ఉంటాయి కదా. బండి భగీరథ్కి సంబంధించిన ఫోన్లో నుంచి డిలీట్ చేసినా సరే అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి దాన్ని బట్టి కేసును ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా దగ్గర ఇంత బండల్స్ని, ఆమె దగ్గర ఉన్నటువంటి చార్ట్స్ని కావచ్చు, ఫోటోలని కావచ్చు, ప్రతి దానిని పోలీసులకి ఇచ్చిర్రు. వాళ్ళ మదర్ కేసు ఫైల్ చేసిన రోజే అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఇంకొక వైపు బండి భగీరథ్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ని కూడా రికార్డ్ చేస్తున్నారు అని నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసిర్రు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్న కొంతమంది ఫ్రెండ్స్ని విచారించిర్రు అని, ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పినటువంటి దాంట్లో కావచ్చు, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కావచ్చు, వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్తోని కలిసి గ్రూప్గా కొన్ని దగ్గరలోకి పోయినాము అనేటువంటిది, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిన తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది రాజీకి ప్రయత్నం చేసిర్రు అని మాట్లాడిర్రు అనేటువంటిది కూడా మనం గతంలో వాళ్ళ మదర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కావచ్చు, అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంది అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా విచారిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ని రాబడుతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. ఇంకొక వైపు బండి భగీరథ్కి సంబంధించిన బండి భగీరథ్ నాన్న కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చెయ్యాలి అనేటువంటి డిమాండ్లు కూడా ఒకవైపుకు విపరీతంగా వినిపిస్తున్నాయి, చూస్తున్నాం. అంతేకాక ఆయనను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం దీంట్లో. ఎందుకంటే వాళ్ళ మదర్ని కావచ్చు, వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బెదిరించేటువంటి ప్రయత్నం చేసిరు అనేటువంటిది వాళ్ళ మదర్ మీడియాకి రిలీజ్ చేసినటువంటి లెటర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని, ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ కోసమే పరిమితం అవుతారా, లేకపోతే ఇష్యూలో భగీరథ్తో పాటు వాళ్ళ నాన్న మాట్లాడినటువంటి మాటలు కూడా దాన్ని బట్టి ఆయన మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటిది చూడాలి. ఇప్పటివరకు స్టేట్మెంట్ రికార్డ్ మాత్రమే చేస్తారు అని చెప్తున్నారు. ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్తోని వదిలేస్తారా, లేకపోతే ఆయనను కూడా ఈ కేసులో చేరుస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. మరొక వైపు ఆ బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళ మదర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేసిర్రు, జడ్జి దగ్గర కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకరికొకరు వీళ్ళకి సంబంధించిన వీళ్ళ మీద విచారణ జరుగుతుంది. దీని తర్వాత కూడా ఈరోజు రేపో పోలీసులు రిమాండ్కి భగీరథ్ని అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఇష్యూస్ పైన తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ పోలీసు రిమాండ్కి అడిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఇష్యూస్ చాలా వాటిపైన భగీరథ్ దగ్గర నుంచి కూడా ఆన్సర్స్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భగీరథ్ని పోలీస్ ఎంక్వైరీకి అడుగుతారు అనేటువంటి ఇష్యూ కూడా ఒకవైపు వినిపిస్తుంది. అయితే ఇది చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు, హై ప్రొఫైల్కి సంబంధించినటువంటి కేసు కాబట్టి తొందరగా ఇష్యూలో అందరినీ విచారణ చేసి ఛార్జ్షీట్ వేసి ఈ కేసు పైన తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా బయట నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో
సో పోలీసులు ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది, ఈ కేసుని సాధ్యమైనంత తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఇద్దరు కూడా ఈ కేసు విషయంలో బయటికి ఇద్దరు కలిసి ఉన్నారు అనేటువంటి ఇండికేషన్ బయటకు పోయినటువంటి నేపథ్యంలో ఈ కేసుని తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఏం జరిగింది అనేటువంటిది తొందరగా ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేసి ప్రాపర్ ఆధారాలన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి ఈ కేసుని స్పీడప్ చేస్తారు అనేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే బయట నుంచి జనాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల నేపథ్యంలో. సో ఆ విధంగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా చేసినట్లయితే నేరం రుజువైతే కనుక 20 ఏళ్ళు అంతకు మించినటువంటి జైలు శిక్షే బండి భగీరథ్కి పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి తెలుస్తుంది. ఏం జరుగుతుంది దీంట్లో, ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులలో పూర్తవుతుంది, ఈ కేసు ఏ మలుపులు తిరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంటుంది.